రెడ్డి చేసే పనులకు ఒక్క వీసము లేదు. అందరికి కూడా ఇస్తానన్న వాగ్దానాలు ఉబ్బిచ్చాడు, బాగా ఉబ్బిచ్చి ఏపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? రైతు బంధు పోయి, ముసలాళ్ళ పింఛన్లు పోయినాయి, ఇంకా ఏమైనాయి, మద్దతు ధరలు పోయినాయి, అలా ఇవి పోయినాయి, అవి పోయినాయి. దవాఖానాల నీళ్ళు ఆడితే పిల్లకు 13,000 ఇచ్చిండు, పిల్లగానికి 12,000 ఇచ్చిండు. అటువంటివి కూడా లేవు. కళ్యాణ పైసలు ఏమి ఇస్తాడు? 1,16,000కు నేను తులం బంగారం ఎక్కువ పెడతాను. అది పోయింది, అది కూడా అది పోయింది, ఇది పోయింది. ముసలి పెంచాడు 4,000 ఇస్తాడు పెంచాడు. ఇప్పుడు ఏం పెట్టిండు? ఒక్క ఫ్రీ బస్సు పెడితే మోగోళ్ళని బర్రకాడ ఉంచుతున్నారు, ఆడోళ్ళు ఊరు తిరిగి వస్తున్నారు. ఇంతకు మించిన పని లేదు. ఏ పని చేసినా కానీ లోపలికే కానీ బయటికి లేదు. ఎందుకు ఈ రైతులను ఎందుకు ముంచాలి? ఇచ్చిండా ₹1, 2 కార్లు అయిపోయింది. రైతు బంధు ఇచ్చిండా? ఇవ్వలేదు. ఎందుకు? ఇదివరకు ఇచ్చిన ఆయన రండా, ఇప్పుడు ఇచ్చిన ఆయన మునగాడ. ఇంతేనా? ఇంతకెక్కువ ఉందా? అన్ని ఆయన ఇచ్చినవి ఉన్నాయి, ఇచ్చినవి బాధగా ఉన్నాయి. కానీ నువ్వు పెంచి ఉబ్బిచ్చి అల్లే వేపించుకున్నావు, ఓట్లు వేపించున్నావు, ఉబ్బిచ్చి ఓట్లు వేపించినావు. కానీ ఇలా ఎవరికన్నా ఏమైనా సాయం చేసినావా? ఏ బ్రిడ్జ్ అన్నా కట్టించినావా? ఏ రోడ్ అన్నా వేపించినావా? ఇచ్చిన కులగొడుతుండు. కొత్తగా గంటకు 10 ఇండ్లు హైదరాబాద్లో ఈద రైతులు, బలిచిన రైతులు పోయి కట్టించుకుంటు, కట్టిన ఇల్లు కూడా కొట్టిస్తున్నావే. కేసీఆర్ 3 లక్షలు ఇస్తానని ఇల్లు ఇస్తే నేను 5 లక్షలు ఇస్తాను. కోరికని ఇచ్చినవా? పింఛన్ 4,000. మరి ఎందుకు ఇస్తలేవు? ఏం తప్పు చేసిర్రు? ఈద రైతులు ఏం చేసిర్రు? రైతులు ఏం చేసిర్రు? ఉండమనగాళ్ళంతా ఏం చేసిర్రు? మీకేం ఉపకారం, ఏమంతా చేసిర్రు? ఇది చేసిర్రు చెప్పు. ఇంతమందిని ఇట్లా చేయటం ఏంది? ఇప్పుడు 10-11 నెలలు అయింది. ఏమన్నా కొత్త పని వెళ్ళిందా? ఇది ఏందా? ఈ అన్యాయమా? మంచిదా? చెప్పండి. మంచిది, కేసీఆర్ మంచి జై తెలంగాణ.